హాయ్ మావా, కేజీఎఫ్ పుష్ప మూవీ స్టోరీ లైన్స్ ఒకేలా ఉంటాయని ఎవరైనా గమనించారా? ఈ విషయం పుష్ప 1 థియేటర్లో చూసినప్పుడే అనిపించింది. మెయిన్గా పుష్ప రాకీ బాయ్ క్యారెక్టరైజేషన్స్ ఒకేలా ఉంటాయి. కేజీఎఫ్లో గోల్డ్ స్మగ్లింగ్ అయితే పుష్పలో రెడ్ శాండల్ స్మగ్లింగ్. కేజీఎఫ్లో మదర్ సెంటిమెంట్ ఉంటుంది, పుష్పలో కూడా మదర్ సెంటిమెంట్ ఉంటుంది. కేజీఎఫ్లో కిరాయి గుండా నుండి కేజీఎఫ్ రూలర్గా మారతాడు. పుష్పలో కూలోడు నుండి సిండికేట్ రూలర్ అవుతాడు. కేజీఎఫ్లో గరుడాన్ని చంపి కేజీఎఫ్ని దక్కించుకుంటే పుష్పలో మంగళం సీను తమ్ముడిని చంపి సిండికేట్ని తన చేతుల్లోకి తీసుకుంటాడు. పుష్ప 1లోనే కేజీఎఫ్ 2 హాఫ్ స్టోరీని చూపించినట్టు అనిపించింది. సిండికేట్ని రూల్ చేయడం, డబ్బు సంపాదించడం అండ్ తన యొక్క ఆధిపత్యాన్ని చలాయించడం. కేజీఎఫ్ 2లో అధీరా రాకీకి వార్నింగ్ ఇస్తాడు, తర్వాత రాకీ అధీరాకు వార్నింగ్ ఇస్తాడు. పుష్పలో కూడా బన్వర్ సింగ్ షికావత్ పుష్ప ఈగోని రెచ్చగొడితే తర్వాత పుష్ప బన్వర్ సింగ్ ఈగోకి మంచి కౌంటర్ అయితే ఇస్తాడు. కేజీఎఫ్లో ఇనాయత్ ఖలీల్, రమికా సేన్, ఆండ్రూస్, గురుపాండ్యన్, అధీరా రాకీ పతనాన్ని కోరుకున్నట్టు పుష్పలో మంగళం సీను, జాలీరెడ్డి, బన్వర్ సింగ్ షికావత్, అనసూయ, పుష్ప అన్నయ్య క్యారెక్టర్ చేసిన అజయ్ పుష్ప పతనాన్ని కోరుకుంటారు. కేజీఎఫ్లో రాకీని ఎవరైనా ఏమైనా అంటే దాని రియాక్షన్ తర్వాత చూపించినట్టు పుష్పలో పుష్పని ఎవరైనా ఏదైనా అంటే దాని రియాక్షన్ తర్వాతే చూపిస్తాడు. కేజీఎఫ్ 2లో రాకీ చనిపోతాడు, కానీ కేజీఎఫ్ 3లో మళ్ళీ వస్తాడు అని చెప్తున్నారు. అలాగే పుష్ప 2లో పుష్ప చనిపోయి మళ్ళీ వస్తాడు అని అనుకుంటున్నారు. కేజీఎఫ్ 2లో ఇంటర్నేషనల్ స్మగ్లింగ్ చేస్తాడు, అలాగే పుష్ప 2లో కూడా ఇంటర్నేషనల్ స్మగ్లింగ్ అయితే చేస్తారు. ఈ డిసెంబర్ 5కి పుష్ప 2 గ్రాండ్గా రిలీజ్ అవుతుంది. చూడాలి మరి పుష్ప 2 క్లైమాక్స్ కేజీఎఫ్ 3 స్టార్టింగ్లా ఉంటుందా లేదా అని. ఈ వీడియో ప్యూర్లీ మై ఒపీనియన్, ఎవరినో కించపరచాలని కాదు, ఎవరిని బాధ పెట్టాలని కాదు. మీకు కూడా అలా అనిపిస్తే కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ మావా.